ఫ్రెండ్స్, శుక్రవారం రోజు అమ్మవారికి ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలోనైతే చూసేద్దాము. మనం ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ని అయితే తీసుకొని దానికైతే పసుపు రాసి బొట్టునైతే పెట్టుకున్నానండి. మనం కొత్తగా కొనుక్కొచ్చుకున్న మూకుడి 2 ప్రమిదలు కూడా తీసుకోవాలి. కొత్తవే అయి ఉండాలండి, వాడేసినవి అయితే మళ్ళీ యూజ్ చేయకూడదు అని అంట. మనం ఫస్ట్ టైం చేసేటప్పుడు ఏదైనా కొత్తదే వాడాలి కదా, వాటినైతే శుభ్రంగా అయితే కడుక్కొని తడి లేకుండా అయితే పొడి క్లాత్తో తుడుచుకొని ఆరపెట్టుకోవాలి. ఇంకా ఆరిపోయిన తర్వాత ఇలాగైతే పసుపు ఎక్కడ అనేది గ్యాప్ లేకుండా అయితే రాసుకోవాలి. ఎక్కడ వెలితి అనేది కనిపించకూడదు. నిండుగా పసుపునైతే ఇలాగైతే అప్లై అయితే చేసుకోవాలండి. ఎక్కడ వెలితి అనేది ఉండకూడదు. నేనైతే చూడండి వీడియోలో కనిపిస్తున్నట్లుగా ఎక్కడ వెలితి లేకుండా అయితే రాసుకున్నాను. తర్వాత చిన్న ప్రమిదలు కూడా 2 ఉన్నాయి కదా, వాటికి కూడా ఇట్లా నిండుగా అయితే పసుపునైతే రాసుకుంటున్నానండి. అమ్మవారికి కదా మనం చేసేది ఏదైనా కూడా కరెక్ట్గా చేయాలి. ఏమైంది కాస్త టైం అవుతుంది అంతే కదండి. ఇంక ఇట్లా అయితే నిండుగా పసుపునైతే రాసుకున్నాను. మనం ముందరగా తీసుకున్నాం కదా ఇత్తడి ప్లేట్లోనైతే ఇట్లా తమలపాకులతోనైతే రెడీ అయితే చేసుకుంటున్నానండి. తమలపాకులతో ఇలా చేసుకునేది అనేది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే చేసుకోండి, లేకపోతే ఏమీ లేదు. కంపల్సరీగా ఉండాలి చెయ్యాలి అనేది అయితే ఏమీ లేదండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి అమ్మవారి ఎదురుగా కొంచెం అలంకరణగా కూడా ఉంటుంది అని నేనైతే ఇలాగైతే చేసుకున్నానండి. ఇట్లా రెడీ చేసుకున్న ప్లేట్లోకి అయితే మనం ముందుగా పసుపు రాసి పెట్టుకున్నాం కదా, మూకుడిని అయితే పెట్టుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. పెద్ద మూకుడికి అయితేనేమో 5 బొట్లు అయితే పెట్టుకున్నాను వీడియోలో కనిపిస్తున్నట్లుగా. చిన్న ప్రమిదలకైతేనేమో 3 బొట్లు అయితే పెట్టుకున్నానండి, కుంకుమ బొట్లు. మనం దీపం వెలిగించేటప్పుడు ఏ ప్రమిదకైనా కూడా అక్షింత కానీ బొట్టు కానీ చాలా ఇంపార్టెంట్ అండి. మనం చాలా వీడియోస్లోనే చూస్తూ ఉంటున్నాం కదా, ఇంకా అందరికీ తెలిసిందేలే, కాకపోతే చెప్పాలి కదా, ఇంకా అందుకని చెప్పేసి నేను కూడా చెప్తున్నాను. మనం ఇంకా రెడీ చేసుకున్న మూకుడికి అయితే మనం అమ్మవారిని అయితే తలుచుకుంటా ఇంకా కుంకుమ అలానే 4 అక్షింతలు అయితే వేసుకున్నానండి. ఓం శ్రీ మాత్రే నమః అనుకుండగా నిండుగా ఉన్న ఉప్పునైతే తీసుకున్నానండి. ఇది ఇంట్లో వాడుకునేది అయితే కాదు, నేనైతే ఫ్రెష్గా అయితే తెచ్చుకున్నాను. ఇంట్లో వాడుకునేది అయితే పెట్టకూడదు, ఎంగిల్తో సమానము. దీన్ని రాళ్ళుప్పు అంటారు కదా, అలానే దొడ్డుప్పు అని కూడా అంటారు కదా. ఆ మూకుల్లో ఎక్కడ వెలితి అనేది లేకుండా నిండుగా అయితే ఇలాగైతే వేసుకున్నాను. తర్వాత చిన్న ప్రమిదని అయితే పెట్టుకొని దానిలో మళ్ళీ అమ్మవారిని తలుచుకుంటా అయితే 4 అక్షింతలు అయితే పెట్టుకున్నానండి. దీపం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు కదా, మరి ఆ దీపానికి మనం పూలతో కూడా అక్షింతలతో కూడా మనం నమస్కరించుకోవాలండి. అలానే నువ్వుల నూనె కానీ లేదంటే ఆవు నెయ్యి కానీ ఆ ప్రమిదిలోనైతే వేసుకొని ఒత్తినైతే వేసుకొని ఇంకా అమ్మవారికి అయితే జ్యోతినైతే వెలిగించడానికి రెడీ అయితే చేసుకున్నానండి. ఇంకా శుక్రవారం రోజు అమ్మవారి పూజ కూడా నేనైతే ఇలాగైతే చేసుకున్నాను. అమ్మవారికి సపరేట్గా వేరే ఏమీ పీఠం అయితే పెట్టుకోలేదండి. అమ్మవారి దగ్గర నేను రోజు పూజ చేసుకునే దగ్గర ఇలానైతే పెట్టుకొని అయితే పూజ అయితే చేసుకున్నానండి. మరి వీడియో నచ్చిందా? నా పూజ అయితే చాలా అయితే బాగా జరిగింది. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, అలానే ఒక కామెంట్ కూడా చేసి